ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. ఇప్పుడు నేను ఏదో పని చేస్తా అంటే ఒక ఆయన వస్తాడు. ఇప్పుడు ఉదాహరణకు ఉంది, కాపుది ఉంది. ఏంటంటే కాపుది, నేను కమిషన్ ఇస్తాను, కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలి కదా, జ్యుడిషియల్ పైన ఒత్తిడి తీసుకొస్తారా మీరు? వాళ్ళు ఇవ్వాలి కదా, మనం పర్సూ చేస్తున్నాం. కాబట్టి నేను రోడ్డు మీదకి వస్తా. రోడ్డు మీదకి వస్తే ఎట్లండి? ఇప్పటికే ట్రైన్స్ అన్ని కాలిపోయినాయి. అంటే మీ ఇష్ట ప్రకారం మీరు చేస్తారు, ఇంకొక ఆయన రోడ్డు మీదకి వస్తారు, ఆయన చేస్తాడు, ఇంకొక ఆయన వస్తాడు రోడ్డు మీదకి, ఆయన చేస్తాడు. ఎవరి పాటికి వాళ్ళు వచ్చి గొడవలు చేస్తే, కులాల మధ్య చిచ్చు పెడితే ఏమవుతుందండి రాష్ట్రం? నేనేం చెప్పాను? ఎస్, ఐఎమ్ కన్సర్న్. పేదరికం ఎక్కడున్నా నిర్మూలించడానికి నేను ఎన్నికల మేనిఫెస్టో చెప్పినట్టండి పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నా, ముందుకు పోతున్నాం. నేను యాక్షన్ తీసుకున్నాక మీరేంటండి అనవసరంగా? ఇంకొక ఆయన రాయలసీమ కంజం జరిపిన మొన్నటరికి ఎగిరారు. మొన్న మీరు చూశారు, ఎవరూరు కలిశారో మీరు చూశారు. కేసు ఎంక్వైరీ చేస్తారు, మళ్ళా పోయి లాలోచీలు పడి డిస్కషన్ పెట్టుకుంటారు. అంటే ఏంటి మీ ఉద్దేశం? భయం లేదు, ట్రైన్లు కాల్చినా భయం లేదు, లేదంటే ఇంకోటి చేసినా భయం లేదు, కేసులు పెట్టినా భయం లేదు. అంటే ఎక్కడే పోతున్నారు మీరు? ఎవరు రెస్పాన్సిబుల్? ఎవడో ఒకటి ఆ ట్రైన్ కాలిపోయిన మాట వస్తాం కదా, హూ ఇది రెస్పాన్సిబుల్ నా? ఆ మాట చెప్పండి. కాదు మేమే కాల్ చేసాం, కాలుస్తామని చెప్పండి పని. అంటే ఎక్కడికి అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే ప్రజల్ని మభ్య పెట్టడానికి మేము ఏం చేసినా జరుగుతుంది అనే విధంగా మాట్లాడుతున్నారు. జరగదు, మంచిది కాదు, ఇది రాష్ట్రానికి మంచిది కాదు. రాష్ట్రం అంటే ప్రజలు, ప్రజలకు మేలు జరగాలి తప్ప రాజకీయాలకు, రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసం కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకుని మీరు పాజిటివ్గా మీరు విమర్శించుకోండి, ఐ డోంట్ మైండ్. కానీ చట్టాన్ని మీ చేతల్లోకి తీసుకోలేరు. ఆ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉండే ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను కంపేర్ చేస్తున్నా, దేశమంతా మనల్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటే, ప్రపంచం అంతా మనల్ని గుర్తిస్తూ ఉంటే, వీళ్ళకు ఓరలితనం ఏంటండి? ఎక్కడా జరిగిన వెల్ఫేర్ జరిగింది, ఎక్కడా జరిగిన డెవలప్మెంట్ జరిగింది. డెవలప్మెంట్ వస్తే వాళ్ళు అంటారు ఇది ఎక్కడ లెక్కలు అంటారు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ నామ్ ప్రకారం జిఎస్డిపి వస్తుంది తప్ప ఇది ఎక్కడ లెక్కలు అంటే ఎక్కడ లెక్కలు అంటే ఎవరు చెప్పాలి వీళ్ళకు? నీకు జిఎస్డిపి అంటే తెలుసా? జీవీఏ అంటే తెలుసా? ఎప్పుడన్నా ఉన్నారా గవర్నమెంట్లో? పరిపాలన అంటే తెలుసా మీకు? వీళ్ళకందరికీ నేను సమాధానం చెప్పాలా? వీళ్ళందరినీ చూస్తున్నాను. మంత్రులుగా పనిచేయని వాళ్ళు, సర్పంచ్లుగా పనిచేయని వాళ్ళు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వాళ్ళు, ఏమీ తెలియని వాళ్ళు, యూ హ్యావ్ టు లెర్న్. జిఎస్టిపి, జీవీఏ ఎట్లా తయారు చేస్తారు మీరు నేర్చుకోవాలి. అది నువ్వు కూర్చొని నేను కూర్చొని రాసుకుంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అట్లా అనుకుంటే 15% రాసుకుంటారు. 7.2% రాసుకున్నారు వాళ్ళు ఫస్ట్ హాఫ్ ఇయర్లీ. మంది 12.23 రాశారు, వాళ్ళే రాశారు. ముద్ర వేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని. ఆ ముద్ర వాళ్లే వేసుకుంటే 7.2 ఎందుకు వేసుకుంటారండి? అన్ని రాష్ట్రాలు వేసుకోవచ్చు కదా. కాబట్టి ఇవన్నీ వదిలిపెట్టండి. పని చేస్తే ఫలితాలు వస్తాయి, పని చేస్తే గుర్తింపు వస్తుంది, పని చేస్తే ర్యాంకింగ్లు వస్తాయి. చదవని వాడు ఫెయిల్ అయితే అన్నందుకు ఫెయిల్ చేశారంటే ఎవరు చెప్తారు దానికి? బాగా చదివితే పాస్ అవుతారు, బాగా చదివి పాస్ అయితే ఉద్యోగాలు, మంచి ఉద్యోగాలు వస్తాయి. ఇట్ ఈస్ సైకిల్. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళకంటే నేను ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. విశాఖపట్నం బ్యూటిఫుల్ సిటీ తయారు చేస్తే మేము కగడాలు ఎత్తుకొని తిరుగుతూ ఉంటారు. ఏం తిరుగుతారంటాడా? విశాఖపట్నం ఎప్పుడన్నా ఆలోచించారు? ఉదు సైక్లోన్ వచ్చిన తర్వాత విశాఖపట్నం డెవాస్టేషన్ అయ్యి ఇంక ఈ విశాఖపట్నానికి భవిష్యత్తు ఉందా అనే పరిస్థితిలో ఇప్పుడు ఒక సుందరమైన నగరంగా తయారు చేసి 2 సార్లు ఇన్వెస్టర్స్ మీట్ పెట్టాం, ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి. ఇంకొక పక్క ఫిన్టెక్ హబ్గా తయారు చేశాం, ఇంకొక పక్క నేవీ ఫ్లీట్ అక్కడే కండక్ట్ చేశాం. ఎవరు వచ్చినా ఆశ్చర్యంగా ఇది విశాఖపట్నమేనా, ఇండియానేనా అనే పరిస్థితి ఉంటే మీరు నేను కాగడ ఎత్తుకొని తిరుగుతారంటే, తిరిగితే అంటే ఎవరు రాకూడదనా? ఏం తిరుగుతారండి మీరు? యూత్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, వాళ్ళకి అప్పీల్ చేస్తున్నాం. మీరు కూడా ఒక బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. దీనివల్ల నష్టం రాకూడదు. విశాఖపట్నానికి ఉండే పేరే ఒక డొసైల్, ఒక పాజిటివ్ థింకింగ్. నేను ఒక పిలిపించాను ఉదూ సైకిల్ ఉన్నప్పుడు, క్రాకర్స్ కాల్చొద్దండి, కాలిస్తే ఫైర్ యాక్సిడెంట్లు అవుతాయంటే ఒక్కరు కూడా క్రాకర్స్ కాల్చకుండా సంఘీభావాన్ని తెలియజేసిన సిటీ అది. వారం లోపల నేను మొత్తం సమస్యల పరిష్కారం చేస్తాను, నా మీద నమ్మకం ఉంటే గొడవ చేయొద్దంటే
సెకండ్ డే నేను పిఎం పోతే చేయిలోపుతో విక్టరీ సింబల్ చూపించి నాకు సంఘీభావం తెలిపిన జిల్లా అది. ఐ కెనాట్ ఫర్గెట్ ఆల్ దీస్ థింగ్స్. అలాంటి జిల్లాలో మేము ఏదో చేస్తాం, ఏదో కలబెడతాం అనే పరిస్థితిలో ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ ప్రభుత్వం ఒక బాధ్యతతో ఉంటాం, బాధ్యతతో ప్రవర్తిస్తాం. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఆ సమస్యను పరిష్కారం చేస్తాం. తరతరాలుగా వచ్చిన వారసత్వ సమస్య కిడ్నీ సమస్య నా తెలుసు రాలేదు. మాకు అడ్మినిస్ట్రేషన్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా పరిష్కారం చేసుకుంటూ ఇంకా వీళ్ళని రైజ్ చేసి వీళ్ళకి అకౌంటబిలిటీ పెట్టి గట్టిగా దబాయించి చేస్తున్నాం. చాలా మెజర్స్ తీసుకొచ్చాం. హెల్త్లో కూడా ఇంకా తీసుకురావాలి, తీసుకొస్తాం. సో దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్. ఢిల్లీ టూర్లో నాకు డిజిటల్ ఎకానమీ కింద టుమారో పిఎంకి రిపోర్ట్ ఇవ్వాలి. ఐఎమ్ ప్రిపేరింగ్ దాట్. అందరిని కూర్చోబెట్టి మాట్లాడి ఇది ఇంటీరియం రిపోర్ట్. ఇది ఇంటీరియం రిపోర్ట్ అయిన తర్వాత మళ్ళీ ఎగ్జామిన్ చేసి ఫైనల్ రిపోర్ట్ ఇస్తాం. ఇందులో సెక్యూరిటీ కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. డిజిటల్ సైబర్ సెక్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్. అది కూడా నిన్న నేను దావోస్లో కూడా చాలా కంపెనీస్తో మాట్లాడాను. కొంతమంది పేటెంట్స్ ఉన్నాయి, కొన్ని కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళతో కూడా డిస్కస్ చేశాం. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఆధార్ బేస్డ్ అంటే ఫింగర్ని డబ్బులు డ్రా చేయడానికి ఉపయోగించే ఏకైక విధానం మన దేశం వచ్చింది. అంటే ఒక ఫింగర్ ఉంటే చాలు, అవతల మీ స్మార్ట్ ఫోన్కి ఒక డివైస్ పెట్టుకుంటే మీరు చూస్తున్నారు. నౌ దే కెన్ గివ్ ది ట్రాన్సాక్షన్స్ వెరీ ఈజీలీ. ఇలాంటి సిస్టమ్ ప్రపంచంలో ఎక్కడా లేదు. మంది కూడా 41%కి వచ్చింది. ఈ నెలకు నెక్స్ట్ మంత్లో 50 పోతాం. కొన్ని దేశాలు లండన్ 50% ఉంది. అలాంటిది మన దగ్గర 41కి వచ్చిందంటే ఇది వినూత్నమైనటువంటి అచీవ్మెంట్. ఇది విల్ బి నెంబర్ 1 ఇన్ ది వరల్డ్. ఇటీవల కాలంలో ఎక్కడా జరగనటువంటి మొబైల్ ట్రాన్సాక్షన్స్ ఇండియాలో జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో అగ్రభాగానం. ఎక్కడ మనీ ట్రాన్సాక్షన్లో ఇప్పటి వరకు ఎక్కడ ప్రాబ్లం, ఆధార్ బేస్డ్ వచ్చినప్పుడు ఎక్కడ ప్రాబ్లం ఇంతవరకు రాలేదు. ప్రపంచంలో ఉండేది ఎక్కడ డిఫరెంట్ యాంగిల్స్లో ఉంటాయి. నేను కొన్ని డిస్కస్ చేశాను వాళ్ళకి. ఒక్క మాస్టర్ కార్డ్ అనే వాళ్ళే 23 పేటెంట్ రైట్స్ సాధించుకున్నారు. మంది పేటెంట్ రైట్ ఫింగర్ ప్రింట్ ఈజ్ అవర్ పేటెంట్ రైట్. వీ కెన్ రిజిస్టర్ నౌ, విల్ గెట్ పేటెంట్ రైట్. ఎవరిని చేయాలని వాళ్ళు అడిగి చేసే పరిస్థితి అనమాట. అలాంటి పేటెంట్స్ మాస్టర్ కార్డులో 23 చేసుకున్నారు. అటువంటివన్నీ కూడా ఇప్పుడు అందుకనే విశాఖపట్నం సైబర్ సెక్యూరిటీ ఫిన్టెక్ హబ్గా తయారు చేస్తున్నాం. అప్పుడు ఇవన్నీ వస్తాయి. నేను అవన్నీ నేను మాట్లాడడం లేదు. వారికి వదిలిపెడుతున్నారు, వారి పాలసీస్ వాళ్ళకు ఉంటాయి. నేను వాటి గురించి నేను మాట్లాడడం లేదు. క్వశ్చన్ ఏంటంటే ఐఎమ్ నాట్ కాంప్రమైజింగ్ విత్ ఎనీబడి. అదే సమయంలో స్ట్రాటజీ ఉంటుంది, రాష్ట్ర భవిష్యత్తు ఉంటుంది. గొడవ పెట్టుకోవాలంటే ఎంతో పని, నాకు ఒక నిమిషం పని. ఈరోజు పిఎంని ఒక మాట అనేస్తే రేపటి నుంచి అయిపోయింది అడిగి. అది కాదు కదా ఇష్యూ. టు గెట్ ఇట్ డన్ ఈజ్ ఇంపార్టెంట్. రాష్ట్ర భవిష్యత్తు చాలా ఇంపార్టెంట్. అందుకే నా చేతుల్లో ఎందుకు పెట్టారు, వేరే వాళ్ళందరూ చెప్తే ఎందుకని లేదు. ఎందుకు పెట్టారంటే మీరైతే ఈ రాష్ట్రాన్ని కష్టాల నుంచి బయట పడేయగలుగుతారు అనే అచంచలమైన నమ్మకంతో నాకు అప్పచెప్పారు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఎక్కడ తప్పు జరిగింది చెప్పండి. ఎప్పుడన్నా వచ్చేదా మీకు? పోలవరం ప్రాజెక్ట్ ఎన్ని దశాబ్దాలుగా డిస్కస్ చేశారు, కలగానే మిగిలిపోయింది కదా. ఈరోజు ఏమైంది మీరు చూడలేదు? మీరు నీళ్లు వచ్చినప్పుడు అనుభవించలేదా మీరు? ఇలాంటి విజయవాడకి డ్రింకింగ్ వాటర్కి మీకు నీళ్లు వచ్చేటివే? ఐఎమ్ ఆస్కింగ్. అదే కానీ నేషనల్ ప్రాజెక్ట్ కాకపోతే పులిచింతల మనం రైట్ మెయిన్ కెనాల్ లిఫ్ట్ రాకపోతే కృష్ణాకు నీళ్లు వచ్చేటివే, డెల్టాకు నీళ్లు వచ్చేటివే? ఎంత గొడవ అయిపోయింది రాష్ట్రం అంతా. నేను అడుగుతున్నా. ఈడ నీళ్లు రావు, వీళ్ళకి నీళ్లు ఇవ్వాలా? వచ్చిన 150 టీఎంసీ 200 టీఎంసీ వచ్చినాయి. రాయలసీమకి నీళ్లు ఇవ్వకపోతే వాళ్ళకు కోపం, ఇక్కడ నీళ్లు ఇవ్వకపోతే ఫస్ట్ రైట్ ఇది వీళ్ళకు కోపం. ఏమయ్యేది? మనలో మనం కొట్టుకొని తెచ్చేవాళ్ళం. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ నాట్ ఏ ఆర్డినరీ అచీవ్మెంట్, ఇట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్. మీకేంటంటే అన్నీ కనపడొస్తున్నాయి కాబట్టి మీకేంటంటే ఏదో ఇంకొకరు చెప్తే మీరు రాయాలి కాబట్టి రాస్తూ ఉంటారు. మీరు కూడా అనలైజ్ చేసి కానీ మాట్లాడే పరిస్థితి వస్తే
మీరు కూడా బాధితాయుతంగా కానీ అనలైజ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఏ రాష్ట్రం జరిగిందండి? ఒక సంవత్సరంలో 2 నదులు కలిపిన రాష్ట్రం ఏదైనా ఉందా? యూ టెల్ మీ. దానివల్ల ఎంత లాభం వచ్చిందండి? యూ గో టు పులివెందల. ఐ వాంట్ టు సెండ్ ఆల్ ఆఫ్ యూ టు టూర్స్ నౌ. ఎంత వర్క్ చేసాం ఇరిగేషన్లో చూడడానికి ఇక్కడ నుంచి టూర్స్ ఆర్గనైజ్ చేస్తాను మీకు. అప్పుడు ఒక ఐడియా వస్తుంది మీకు ఎంత కష్టపడ్డారు, ఎంత పని చేశారు, ఎంత ఓసారి ఆవేదన కూడా ఉంటుంది. ఎందుకంటే చేశాం కాబట్టి చేసినా విమర్శిస్తారు ఏంటని ఆవేదన ఉంటుంది. కాదా ఎన్ని లక్షలు ఇస్తారా ఎకరాకు? ఇచ్చారా? కాంపన్సేషన్ ఇచ్చి ఏర్మేసి నువ్వు అర్థం చేసుకోవాలి. రాయపాటి సాంబశివరావు కంపెనీ లేదు ఇప్పుడు. ఆ కంపెనీ కూడా దెబ్బతిన్నారు. గవర్నమెంటే చేస్తున్నాం ఇప్పుడు అన్నీ. లేకుంటే ఇప్పుడు నేను ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ అంటే వాళ్ళ కంపెనీ ఉంటుంది, లిటిగేషన్ పడితే అది కూడా కాదు. ఆ కంపెనీ కొన్ని పనులు ఉంటే మిగిలిన అందరూ పెట్టాం, అందరూ పనులు చేస్తున్నారు, ముందుకు వెళ్ళిపోతున్నారు. వాట్ ఈజ్ ది ఇష్యూ? అక్కడ 200 ఎకరాలు ఉంది. వాళ్ళకి డబ్బులు ఇస్తామని 15 లక్షలు ఇస్తామని ఒప్పుకున్నారు. కలెక్టర్ గారు మాట్లాడినాక వాళ్ళు కూడా కోఆపరేట్ చేయాలి కదా. ఒక ఆయన ఢిల్లీలో ఉంటాడు, ఆయనకు ఎక్కువ ల్యాండ్ ఉంది, ఆయన ఢిల్లీ వరకు నేషనల్ ట్రిబ్యునల్కి లాగిచ్చారు. కడాన పని కాకపోతే ఏంటి, ఒక్కరోజు 30 కోట్ల రూపాయలు అవుతుంది. నేను ఇక్కడ కానీ ఒక 10 లక్షలు ఎక్కువ ఇచ్చానుకో పెద్ద నష్టం లేదు. వాళ్ళకి డబ్బులు ఇచ్చానుకో నష్టం లేదు. కానీ 40,000 ఎకరాలు అక్వైర్ చేయాలి. ఈ 200 ఎకరాలకు ఏ రేట్ ఇస్తుంది? 40,000 ఎకరాలకు ఇవ్వాలి కదా. ఇప్పటికే 27,000 కోట్లు అయితే ఎక్కువ ఇస్తే ఎక్కడ తెస్తావు డబ్బులు? అది 2013 యాక్షన్ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రకారం ఇస్తున్నాం. అది ఇచ్చినాక ఇంటికి ఎంత ఇవ్వాలి, మెంబర్కి ఎంత ఇవ్వాలి, మైనర్కి ఇవ్వాలి, మేజర్కి ఇవ్వాలి, ల్యాండ్ కొని ఇవ్వాలి. వీళ్ళ ల్యాండ్ అంతా కూడా వాళ్ళు బ్యాంక్ అకౌంట్ ఏమంటే ఇవ్వకుండా డిపాజిట్ చేయాలంటే అది కూడా ఇవ్వకుండా పరిస్థితికి వచ్చారు. నేను వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తాను. నా ప్రభుత్వంలో ఎవ్వరికి అన్యాయం జరగదు. ఈరోజు మీకు పోలవరం ఉంది. పోలవరం ఏం చేశాం? పులిచెంతల వంశధార. నేను ఒప్పుకుంటున్నాను మా వాళ్ళు తప్పు చేశారని. ఐఎమ్ గివింగ్ మనీ. కాబట్టి మీరు కూడా ఇప్పుడు ఇక్కడ ఎంత ఇచ్చామంటే రైట్ మెయిన్ కెనాల్కి 8 years కోర్టులో ఉన్న డబ్బులకి ఇవ్వాలా నేను? మరి ఇక్కడ వచ్చే కొందికి, రాజధానికి వచ్చే కొందికి అందరూ ల్యాండ్ ఇచ్చారు. ఒక 5 మంది మాత్రం మేము అమ్ముకుంటామంటారు. ఈజ్ ఇట్ రైట్? ఐఎమ్ ఆస్కింగ్. అంటే మీ 5 మందికి లాభం రావాలి, ఇచ్చిన వాళ్ళంతా అమాయకులా? మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా. మీకు ఆ లాభం వస్తుందని వాళ్ళు ఒప్పుకున్నారు. 3 times 4 times వాళ్ళకి లాభం వస్తూ ఉంది. మీకు ఆ లాభం కోసం అడగండి. అట్ట కాకుండా వాళ్ళ కాస్ట్తో సిటీ కట్టండి, మాకు మాత్రం మొత్తం అమ్ముకోవాలి. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది నీకు ఎంత ఇవ్వాలో అంత వరకు ఇస్తాం. లేదంటే మీకు ఏదైనా ప్రాబ్లం నేను కొంచెం ఎక్కువ ఇవ్వమంటే కూడా ఇస్తాం. అంతవరకు బియాండ్ దట్ ఎక్స్ప్లాయిటేషన్ ఈజ్ నాట్ కరెక్ట్ ఫర్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్. అఫీషియల్స్ మీద యాక్షన్ కాదు, దాని మీద ఎట్లా స్ట్రీమ్ లైన్ చేయాలి వాళ్ళు స్ట్రీమ్ లైన్ ఇమీడియట్లీ. వాళ్ళకి నేను అపాలజీ చెప్తున్నా ఫార్మర్స్కి. ఎందుకంటే ఇది ఫెయిల్యూర్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ తప్ప ఇంటెన్షన్ కాదు. మీరు అర్థం చేసుకోండి, కోఆపరేట్ చేయండి. జిల్లా అభివృద్ధి జరగాలంటే అందరూ కూడా సహకరించాలి. అప్పుడే జిల్లా డెవలప్ అవుతుంది. ఇప్పటికే ఆ జిల్లాకు ఒక చెడ్డ పేరు ఉంది. ఆ చెడ్డ పేరు ఏంటంటే ఏ డెవలప్మెంట్ వచ్చినా కొంతమంది అడ్డుపడతారని. అలాంటి జరగకూడదు. జరిగితే నష్టపోయే జిల్లా. మీకు ఎవ్వరికి నష్టం జరగదు. డెఫినెట్గా చేస్తాం. విల్ డూ ఇట్. మన పనులనే అయితే చాలు. మనకు చట్టబద్ధత, మనకు ఉండే పనులన్నీ అయిపోతే దట్ ఈస్ ఎనఫ్ ఫర్ అస్. మన కాళ్ళ పని మనం నిలబడుకోవాలి.